హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేష్ కుమార్. ఈరోజు మనకు ఒక సబ్స్క్రైబర్ ఏం కామెంట్ చేశాడంటే మన కూల్ డౌన్ ఎక్సర్సైజ్ గురించి చెప్పండి అన్న అనే ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కూల్ డౌన్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, దాన్ని ఎక్సర్సైజ్ ఏమేమి ఉంటాయని తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వామప్ అంటే మనం వామ్ డౌన్ గురించి తెలుసుకోవాలి. వామప్ అంటే ఏదైనా మనం ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు వామప్ అనేది చాలా స్పీడ్గా చేస్తాం, అంటే మనం హోల్డ్ మాత్రం చేయం. అదే వామ్ డౌన్ ఎక్సర్సైజ్ అయితే మనం చేసే ప్రతి మూమెంట్ హోల్డ్ చేస్తాం కాబట్టి దీన్ని వామ్ డౌన్ ఎక్సర్సైజ్ అంటారు. వామ్ డౌన్ ఎక్సర్సైజ్లో ముందుగా మనం కొన్ని ఆసనాలు కానీ కొన్ని ఎక్సర్సైజ్లు కానీ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ ఆసనం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం వామ్ డౌన్లో హెడ్ నుంచి టో కన్నా వెళ్ళాలి, టో నుంచి హెడ్ కన్నా వెళ్ళాలి. అంటే ఒక ప్రాసెస్లో కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే మనకు హెడ్ నుంచి టో కన్నా వెళ్ళాలి, టో నుంచి హెడ్ కన్నా వెళ్ళాలి. ఓకే, ముందు ఫస్ట్ మన హ్యాండ్స్ మూమెంట్. ఫస్ట్ మనము రన్నింగ్ చేస్తాం కదా, రన్నింగ్ చేసి రాగానే మన బ్రీత్ అనేది చాలా హెవీగా ఉంటుంది. హెవీగా ఉన్న బ్రీత్ను కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్రీత్ని కొద్దిగా ఒక 2-3 సెకండ్లు హోల్డ్ చేయాలి. అదే విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పైనకి తీసుకొని బ్రీత్ అనేది మొత్తం చూడండి ఒకసారి. బ్రీత్ ఇన్ చేయాలి, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా మనము ఒక 3-4 రిపిటేషన్ చేస్తే మనకు బ్రీత్ అనేది ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మన హ్యాండ్స్ మూమెంట్. హ్యాండ్స్ను ఇప్పుడు ఏ విధంగా స్ట్రెచ్ చేయాలో, ఎట్లా హోల్డ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హోల్డ్ చేయాలి. 5 కౌంట్స్. 1 2 3 4 5. నెక్స్ట్ అగైన్, నెక్స్ట్ 1 2 3 4 5. ఈ విధంగా మనము ఒక 3-4 రిపిటేషన్ చేసినట్లయితే మన హ్యాండ్స్ మూమెంట్ అనేది రిలాక్స్ అవుతుంది. అదే నెక్స్ట్ షోల్డర్ బాగా వెనకకి బాగా స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5. నెక్స్ట్ అగైన్ 1 2 3 4 5. ఈ విధంగా ఇది కూడా 3-4 రిపిటేషన్ చేయాలండి. ఏదైనా సరే మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా హోల్డ్ చేస్తేనే దీని యొక్క మనకు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హోల్డ్ చేయాలి. ఏదైనా ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం హోల్డ్ చేస్తేనే దీని ఫలితం అనేది బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మనం హిప్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే, మనం ఈ విధంగా భూమికి సమాంతరంగా పడుకొని మనం డిప్స్ పొజిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ పొజిషన్ తీసుకొని ఈ విధంగా, దీన్ని సర్పాసనం అంటారు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేస్తే హోల్డ్ చేయాలి. 1 2 3 4 5. అగైన్ రిలాక్స్. నెక్స్ట్ 1 2 3 4 5 6. అగైన్ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ సర్పాసనంలో మనకి హిప్ మీద పడుతుంది. హిప్ అనేది మనకి ఇక్కడ రిలాక్స్, ఈ కండరాలన్నీ మనకి రిలాక్స్ అవుతాయి. హోల్డ్ చేస్తాం కదా, మనకి కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అదే నెక్స్ట్ ఎక్సర్సైజ్. స్ట్రెచ్ చేయాలి బాగా. 1 2 3 4 5. అగైన్ నెక్స్ట్ లెగ్. 1 2 3 4 5. సో ఈ విధంగా మనం 5 రిపిటేషన్ చేసినట్లయితే మన యొక్క ఈ పిక్కల భాగాలన్నీ కూడా రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అందరికి తెలిసిందే. ఇట్లా వీలైనంత మట్టుకు మనకు గ్రోయింగ్ పార్ట్ దగ్గరికి మన లెగ్స్ని తీసుకురావాలండి. ఈ విధంగా తీసుకొచ్చి హోల్డ్ చేయాలి. మోకాళ్ళని భూమికి ఎంత దగ్గరగా సాధ్యమైతే అంతవరకు కిందికి లాగాలి. ఇక్కడ గ్రోయింగ్ పార్ట్స్ దగ్గర మొత్తం మనకు మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. ఇట్లా కొంచెం. ఓకే, ఈ విధంగా చేయాలండి. నిజంగా మనము ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన యొక్క వామ్ డౌన్ అనేది జరుగుతుందండి. ఏ ఎక్సర్సైజ్ ప్రతిదీ మనము ఏ ఎక్సర్సైజ్ చేసినప్పటికీ దాన్ని హోల్డ్ చేయాలి. ఏదైనా మనం వామ్ డౌన్ ఎక్సర్సైజ్లో హోల్డ్ చేయకపోతే దాని ఫలితం ఉండదండి. కంపల్సరీ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినట్లయితేనే మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మనం రన్నింగ్ చేసిందైతే ఎంతైతే ఉంటుందో ఎంతనన్నా రన్నింగ్ చేయి, దాన్ని కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయకపోతే ప్రతి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది మన చిన్ బోన్ పెయిన్ కావచ్చు, మన బ్యాక్ పెయిన్ కావచ్చు, మన కాఫ్ పెయిన్కి సంబంధించి కావచ్చు, మన యాంకిల్ పెయిన్స్ కావచ్చు, ఏ పెయిన్స్ అన్నా కంపల్సరీ స్టార్ట్ కావడం ఎందుకు జరుగుతుందంటే మనం కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయకపోవడం.
సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీ కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయండి, ఎలాంటి పెయిన్స్ రావు, మనకు సాఫీగా జరుగుతుంది, రన్నింగ్ అనేది సాఫీగా జరుగుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.